సంస్కృతి అనేది భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ప్రజల ఆధారంగా అభివృద్ధి చెందిన ఒక సమృద్ధి, వైవిధ్యపూర్ణ మరియు దీర్ఘకాలిక సంస్కృతి. ఈ సంస్కృతిలో వివిధ ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. అవి సమాజం, ధర్మం, జీవన శైలి, భక్తి, నైతికత మరియు తాత్వికత పట్ల ప్రగాఢమైన అవగాహనను ప్రతిబింబిస్తాయి. హిందూ సంస్కృతిలో దేవతల పూజ, యజ్ఞాలు, వ్రతాలు ప్రధానమైన ఆచారాలుగా ఉన్నాయి. హిందువులు శివుడు, విష్ణువు, దుర్గాదేవి, గణేశుడు వంటి అనేక దేవతలను పూజిస్తారు. ఈ పూజలు ప్రత్యేకమైన పండుగల రోజుల్లో వారి భక్తి భావనను ప్రదర్శిస్తాయి. ప్రతి పూజలో తీర్థ ప్రసాదాలు అందిస్తారు. దేవుడికి నైవేద్యంగా సమర్పించిన దాన్నే భక్తులు స్వీకరిస్తారు. అయితే దేవుడు ప్రసాదంలో ఎక్కడ ఉల్లి వెల్లుల్లిని వాడరు. దీని వెనుక పెద్ద పురాణ గాథ ఉంది. ఉల్లి వెల్లుల్లి వాడకం దేవుడు నైవేద్యాలలో కొన్ని పరమార్థిక కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఇవి జ్యోతిష్య, ఆధ్యాత్మికత మరియు భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్లయితే ఉల్లి వెల్లుల్లి వంటివి తేలికపాటి జీర్ణ సంబంధిత ఆహారంగా భావించబడతాయి. ఇవి కొన్ని హిందూ సాంప్రదాయాల్లో తమసిక్ ఆహారాలుగా పరిగణింపబడతాయి. తమసిక్ అంటే అశుభం, నాశనాత్మకమైన దిశగా జరగడం. ఈ ఆహారాలు శరీరంలో నెమ్మదిని, అశాంతిని తీసుకురావచ్చు. అందువల్ల దేవతలకు నైవేద్యంగా ఉల్లి వెల్లుల్లి వాడటం కొన్ని సాంప్రదాయాలలో నిషేధించబడింది. ఉల్లి వెల్లుల్లి కూడా పశువులు, కీటకాలు ఆకట్టుకునే వాసనను కలిగి ఉంటాయి. ఈ వాసనలో ఈ కూరగాయలు పశువులుగా భావించబడతాయి. అవి పవిత్రతకు అనుకూలం కాదు. రాక్షసుల నోటి నుంచి వచ్చినవిగా ఉల్లి వెల్లుల్లిని భావిస్తారు. ఇవి అమృత బిందువులతో ఏర్పడినవిగా కూడా భావిస్తారు. పాల సముద్రం మదిస్తున్నప్పుడు వచ్చిన అమృతాన్ని దేవతలు రాక్షసులకు పంచుతూ ఉండగా విష్ణుమూర్తి గమనించి రాక్షసులకు అమృతం దక్కకూడదని భావిస్తారు. దీంతో వెంటనే తన సుదర్శన చక్రం సాయంతో రాక్షసుల తలలను నరుకుతారు. అయితే అప్పటికే నోట్లోకి వెళ్ళిన అమృత బిందువుల కారణంగా తలలకు మరణం లేదు. అయితే తలలు తెగిపడుతున్న సమయంలో రాక్షసుల నోటి నుంచి బయటకు పడిన అమృత బిందువుల కారణంగానే ఉల్లి వెల్లుల్లి ఉద్భవించినట్లుగా భావిస్తారు. ఈ కారణంగా కూడా దేవుళ్ళ నైవేద్యాలలో ఉల్లి వెల్లుల్లి వాడరు. ఉల్లి వెల్లుల్లి ప్రాముఖ్యంగా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండడంతో వాటిని సాధారణంగా రోగ నివారణకు ఉపయోగిస్తారు. కానీ దేవతలకు ఇవ్వడానికి ఈ ఆహారాలు పగిలిపోయిన లేదా అసాధారణ రుచులను తీసుకురావచ్చు. అందువల్ల ఈ రెండు కూరగాయలు నైవేద్యంగా వాడటం మానివేయబడింది. ఈ కారణాల వల్ల హిందూ మతంలో ఉల్లి వెల్లుల్లి వాడకం ముఖ్యంగా పూజలకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో పరిమితం అవుతోంది.